హీరోల పేర్లకు ముందు వారి స్టేటస్కు సూచికగా ట్యాగ్స్ ఇవ్వడం అనే సంస్కృతి ఈనాటిది కాదు. ఎప్పుడో 1950s 60s కాలం నాటిది. అప్పట్లో ఎన్టీఆర్ గారిని నటరత్న ఎన్టీఆర్ అనేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారి ట్యాగ్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. శోభన్ బాబు గారిని నటభూషణ్ శోభన్ బాబు అనేవారు. కృష్ణ గారిని నటశేఖర కృష్ణ అనేవారు. కృష్ణంరాజు గారిని రెబల్ స్టార్ కృష్ణంరాజు అనేవారు. ఇకపోతే వీరి తరువాతి తరం హీరోల్లో బాలకృష్ణ గారి విషయానికి వస్తే ఆయనకు చాలా ట్యాగ్స్ ఉండేవి. ఎప్పుడో 1980sలో ఆయనను యువరత్న బాలకృష్ణ అనేవారు. తర్వాత కొంతకాలం బాక్స్ ఆఫీస్ బొనాంజా బాలకృష్ణ అన్నారు. కానీ ఆ టైటిల్ చాలా ఎబ్బెట్టుగా ఉండడంతో దానిని తీసిపడేసి కొంతకాలం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ అనడం స్టార్ట్ చేశారు. ఇకపోతే నాగార్జున గారిని అప్పట్లో యువ సామ్రాట్ నాగార్జున అనేవారు. తర్వాత కొంతకాలం పాటు సౌత్ ఇండియన్ సుప్రీమో నాగార్జున అన్నారు. కానీ ఆ టైటిల్ ఫెయిల్ అయింది. తర్వాత కొంతకాలానికి కింగ్ నాగార్జునగా సుప్రసిద్ధులయ్యారు. అసలు హీరోలకు సంబంధించి నంబర్ 1 స్టేటస్కు సూచికగా ఉద్భవించిన మొట్టమొదటి స్టార్ టైటిల్ సూపర్ స్టార్. లేట్ 1960sలో బాలీవుడ్ హీరో రాజేష్ ఖన్నా ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్గా ఖ్యాతి గడించారు. అయితే కాలక్రమేణా సూపర్ స్టార్ అనే ట్యాగ్ను టాప్ హీరోలందరికీ వాడడం స్టార్ట్ చేశారు. అందుకే సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఈనాడు నంబర్ 1 స్థానానికి కొలమానం కాదు. కాగా టాలీవుడ్కు సూపర్ స్టార్ ట్యాగ్ను తీసుకువచ్చిన క్రెడిట్ కులగజ్జి మీడియా అధిపతిగా పేరు గడించిన ఏబిఎన్ ఆర్కే అంటే ఏబిఎన్ రాధాకృష్ణకు దక్కుతుంది. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ 1980sలో జ్యోతి చిత్ర అనే సినీ వారపత్రికకు ఎడిటర్గా ఉండేవాడు. 1983లో మొదటిసారిగా సూపర్ స్టార్ ఎవరు అనే పోల్ నిర్వహించాడు. అప్పుడు యునానిమస్గా సీనియర్ ఎన్టీఆర్ ఎలక్ట్ అయ్యారు. తర్వాత వరుసగా 3 సంవత్సరాల పాటు సేమ్ పోల్ కండక్ట్ చేస్తే కృష్ణ గారు సూపర్ స్టార్గా ఎన్నికయ్యేవారు. అయితే అప్పట్లోనే చిరంజీవి గారి అభిమానుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఏబిఎన్ రాధాకృష్ణకు ఎదురైంది. ఆ పోల్స్ అన్నీ కూడా పక్కా ఫేక్ అని రాధాకృష్ణ కులగజ్జి చూపించాడని ఆనాడే చిరంజీవి గారి అభిమానులు ఆరోపించారు. సరే, ఆ విషయాలన్నీ ప్రక్కన పెట్టి నేటి తరం హీరోల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే యూనిక్ టైటిల్ ఉంది. అంత పవర్ఫుల్ టైటిల్కు ఆయన మాత్రమే అర్హులు, మరెవరికి ఆ టైటిల్ ఉండదు, ఉండబోదు అని అంటూ ఉంటారు. ఇకపోతే మహేష్ బాబు గారిని ప్రిన్స్ అని అంటూ ఉంటారు. అయితే కృష్ణ గారి సూపర్ స్టార్ టైటిల్ను మహేష్ బాబు గారు అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా జనాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లాల్సి ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే ఆయన యంగ్ టైగర్గా సుప్రసిద్ధులు. ఇక ప్రభాస్ గారి విషయానికి వస్తే కృష్ణరాజు గారి వారసుడిగా ఆయనను యంగ్ రెబల్ స్టార్ అని పిలిచేవారు. ప్రస్తుతం ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి రెబల్ స్టార్ ప్రభాస్ అని పిలుస్తున్నారు. మరో ప్రక్క అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్గా ఎనలేని ఖ్యాతి గడించారు. కానీ ఆయన గత కొద్ది కాలం క్రితం ఐకాన్ స్టార్గా తన ట్యాగ్ను మార్చుకున్నారు. ఇది ఇంకా జనాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఆల్ టైమ్ లెజెండరీ నంబర్ 1 హీరో చిరంజీవి గారి విషయానికి వద్దాం. ఆయనను మొదట్లో డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో అనేవారు. తర్వాత కొంతకాలం పాటు సుప్రీం హీరో అని కూడా పిలిచేవారు. అయితే 1988వ సంవత్సరం భారతదేశంలోనే ఒక పెను సంచలనానికి దారితీసింది. చిరంజీవి గారి మోస్ట్ పాపులర్ ట్యాగ్ మెగాస్టార్ అనేది మరణ మృదంగం అనే సినిమా టైటిల్ కార్డ్స్లో పడింది. అంతే, ఆనాటి నుండి మెగాస్టార్ అనే ట్యాగ్ క్రియేట్ చేసిన వైబ్స్ ఇండియాలో ఏ ఇతర ట్యాగ్ కూడా క్రియేట్ చేయలేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ టైటిల్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే ఇతర సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోస్ కూడా మెగాస్టార్ అనే ట్యాగ్ పెట్టుకుందామని చూశారు. చివరకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారికి కూడా మెగాస్టార్ అనే ట్యాగ్ పెట్టారు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మమ్ముట్టి గారికి కూడా మెగాస్టార్ అనే ట్యాగ్ పెట్టారు. కానీ వారెవ్వరూ కూడా ఆ ట్యాగ్తో పాపులారిటీ సంపాదించలేకపోయారు. కేవలం హీరోల్లోనే కాదు మెగాస్టార్ అనే క్రేజ్, మెగా అనే టైటిల్ కార్పొరేట్ వరల్డ్లో కూడా ఇండస్ట్రియల్ వరల్డ్లో కూడా పెను సంచలనం సృష్టించింది. ఏదైనా భారీ స్థాయిలో జరుగుతుంది అని చెప్పడానికి మెగా అనే పదం యూజ్ చేయడం చిరంజీవి గారికి మెగాస్టార్ అనే ట్యాగ్ వచ్చిన తర్వాతే మొదలైంది. ఇక రామ్ చరణ్ గారి విషయానికి వద్దాం. రామ్ చరణ్ గారిని మెగా పవర్ స్టార్ అని మొన్నటి వరకు పిలిచేవారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంతో
గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ గారికి పేరు ప్రఖ్యాతులు రావడంతో ఆయనను గ్లోబల్ స్టార్గా పిలవడం మొదలుపెట్టారు. రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని మొట్టమొదటగా సంబోధించింది ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా గారు. కాగా సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించబోయే RC16లో మొట్టమొదటిసారిగా మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్ను చూడవచ్చు. దానికి కంటిన్యూషన్గా సుకుమార్ దర్శకత్వం వహించబోయే RC17లో కూడా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ను మనం చూడవచ్చు. కాగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్లో ఉన్న యూనివర్సల్ అపీల్ కానీ, అందులో ఉన్న ఇంటెన్సిటీ కానీ, ఆ ఫోర్స్ కానీ ఏ ఇతర ట్యాగ్స్కు కూడా ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చు, ఒక్క మెగాస్టార్ అనే ట్యాగ్కు తప్ప. సో ఇండియాలో ప్రస్తుతం మెగాస్టార్ అనే ట్యాగ్ తర్వాత బెస్ట్ ట్యాగ్ గ్లోబల్ స్టార్.